साइबराबाद पुलिस ने 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स बरामद किए। साइबराबाद पुलिस के लिए एक बड़ी कामयाबी में गुज़िश्ता 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 मसरूखा और गुमशुदा मोबाइल फोन बरामद किए गए और इनके हकीकी मालिकीन के हवाले किए गए। ये बाज़ियाबी डीसीपी क्राइम्स LC नायक की क़ियादत में की गई, जो मोबाइल रिकवरी इक़दाम के 7वें मरहले की तकमील के मौके पर हुई। CCS IT और सेल बाज़ियाबी की कोशिशों की क़ियादत सोशल मीडिया टीमों ने की, जिन्होंने गुमशुदा और चोरीशुदा आलात का पता लगाने के लिए सेंट्रल इक्विपमेंट CEIR पोर्टल का इस्तेमाल किया। CEIR आइडेंटिटी रजिस्टर पोर्टल किसी भी रियासत या मरकज़ के ज़ेरे इंतज़ाम इलाके के लोगों को अपने गुमशुदा फ़ोन की इत्तला देने की इजाज़त देता है। DCP LC नायक ने चोरीशुदा फ़ोन्स की फौरी इत्तला देने की अहमियत पर जोर देते हुए कहा, मोबाइल फ़ोन न सिर्फ ज़ाती मालूमात बल्कि कीमती यादें भी रखती है। इनकी महफूज वापसी अवाम के एतमाद और हिफाजत का मामला है। DCP ने अवाम को मशवरा दिया कि वो साइबर फ्रॉड के खिलाफ चौकन्ना रहे और मशकूक लिंक्स पर क्लिक करने से ग्रेज करे। इसने नोट किया कि अगरचे बेदारी बढ़ रही, बहुत से लोग अब भी नहीं जानते कि चोरी के बाद मोबाइल डेटा को कैसे महफूज किया जाए। इन्होंने जराइम को रोकने के लिए रिहायशी और कम्युनिटी इलाकों में CCTV कैमरे लगाने की भी सिफारिश की। చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే। ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది, అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది, తను కాలేజీ స్టూడెంట్। ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం। తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది, వాళ్ళు కాలేజీలో PDFలు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను। డాడీ కొనిచ్చిండు, 1 మంత్లోనే ఫోన్ పోయింది, చాలా ఏడ్చింది। పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకు రా, నీకెందుకు 10 డేస్లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట। నిజంగానే 10 డేస్లో ఇచ్చారు। తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటల్లో చెప్పలేను నేను। అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది, తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు। హాఫ్ అన్ అవర్లో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు, హాఫ్ అన్ అవర్లో ఫోన్ పోగొట్టుకున్నారు। ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోను పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను। దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే। అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది। ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు। లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది, నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు। వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు। ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను। మెనీ థ్యాంక్స్ అండి।